జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ కి సంబంధించి, లేకపోతే ఎల్టీఎఫ్ అంటే లిమిటెడ్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఆఫ్ జీడిఎస్, రెండు ఒకటే. జీడిఎస్ రూల్ 3 అన్నా ఎల్టీఎఫ్ అన్నా ఒకటే. దానికి సంబంధించి 2026 జీడిఎస్ రూల్ 3 నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పాం. సో మే 25, 2026 నుంచి స్టార్ట్ కాబోతుంది ప్రాసెస్ అనేది. సో ఈ ప్రాసెస్ సంబంధించి ఎలా ఉంటుంది, స్టెప్స్ ఎలా ఉంటుంది అని ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి ఎవరైతే జీడిఎస్ ఉన్నారో, బీపీఎం అవచ్చు, ఏబిపిఎం అవచ్చు, డాక్ సేవ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఒక ప్లేస్ నుంచి వాళ్ళకి నచ్చిన ప్లేస్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ వచ్చేసి ఏముంటదంటే, మీరు మీ మొబైల్ నెంబర్ ని ఖచ్చితంగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్ అప్డేట్ ఎవరు చేస్తారంటే మీ డివిజనల్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఎందుకు ఈ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలంటే, మీరు అప్డేట్ చేస్తేనే మీరు ఈ ట్రాన్స్ఫర్ కానీ ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో మీ ఎంప్లాయ్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయితే మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ చేస్తారో ఆ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. అందుకనే తప్పకుండా ఈ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు ఈ జీడిఎస్ ట్రాన్స్ఫర్ అప్లై చేయాలంటే మీకు సర్వీస్ ఉంటుంది కదా, 2 years 1 year సర్వీస్ అని. ఆ సర్వీస్ కంప్లీట్ అయిందో లేదో చూసి చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి, ఆ జీడిఎస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోర్టల్లోకి వెళ్ళి మీకు ఎన్ని అప్లై చేసేటప్పుడు మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు వేకెంట్ పోస్ట్ కి. సో ఏ డివిజన్ లో అయినా ఆ సర్కిల్ లో ఎన్ని డివిజన్స్ ఉంటే ఆ డివిజన్ లో పెట్టుకోవచ్చు. సో మీకు ట్రాన్స్ఫర్ ఎలా అప్రూవ్ అవుతుందంటే, మీ ఎలిజిబిలిటీకి మీరు పెట్టిన దానికి మొత్తం అన్ని చూసుకొని వాళ్ళు అప్రూవ్ చేస్తారు అది. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి, స్పౌస్ గ్రౌండ్ తో ఎవరైతే ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకున్నారో వాళ్ళు సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది దాంట్లో నోటిఫికేషన్ ఇస్తారు, ఆ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది ప్రొఫార్మ్ అనేది, అది ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి ఏంటిదంటే, ఇప్పుడు సపోజ్ మీరు ట్రాన్స్ఫర్ కి అప్లై చేశారు, అప్లై చేస్తే దాన్ని మాడిఫై చేయాలన్నా, డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేయాలన్నా, ఆరు విత్డ్రా చేసుకోవాలన్నా ఒక టైం లైన్ లోనే దాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఒక టైం లైన్ చెప్పాక ఒక టైం లైన్ అనేది, ఆ టైం లైన్ చేసుకోవాలి. ఆ టైం లైన్ తర్వాత చేయడానికి లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి, ఈ ట్రాన్స్ఫర్ అనేది అప్రూవ్ అయితే మీకు ఎలా ఉంటుంది అంటే, మీకు మొబైల్ నెంబర్కి SMS వస్తుంది. సో మీరు మెయిల్ ఐడికి కూడా మెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అది మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇస్తారో దానికి. అండ్ ఇది మొత్తం సిస్టమ్ జనరేటర్ లిస్టే మీరు ఇచ్చిన దాని. అండ్ ఇది సిస్టమ్ జనరేటర్ లిస్ట్ కాబట్టి వీళ్ళు మీ మొబైల్ కి ట్రాన్స్ఫర్ ఒకవేళ అప్రూవ్ అయితే వచ్చింది, లేకపోతే మన పోర్టల్లో కూడా పెడతారు, అఫీషియల్ పోర్టల్తో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తా.